నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి సావిత్రి విజయవాడ, ఎవరండి ఈ సిస్టర్? ఒకసారి నిలబడండి. సావిత్రి గారా? అమ్మా, మీది విజయవాడేనా? అంటే నేను ఎట్లా మీకు టీవీలోనే ఎవరైనా చెప్పారా? చూసారా? అంటే 2 వారాలు అయింది మీరు ఇక్కడ వచ్చి? 2 వారాల క్రితం. మీరు చెప్పండి, ఏమి జరిగింది మీకు? నాకు పేగు క్యాన్సర్ వచ్చింది. పేగు క్యాన్సర్ అన్నారు. విజయవాడైనా మీది ఇంకెక్కడన్నా పక్కన? విజయవాడ బస్ స్టాండ్ దగ్గర. బస్ స్టాండ్ దగ్గర మధ్యలో 1 వారం మధ్యలో అంత ముందు వచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఇది ఇప్పటికి 3 వారాలు. హాస్పిటల్లో వెళ్ళారు. అక్కడ ఇది వరకు చూపించుకున్నాను అయ్యా. ఎక్కడికి వచ్చినానికి ఒక టాబ్లెట్ వేసుకొని హాస్పిటల్కి వచ్చాక ఇంకెవరు వెళ్తారా వాళ్ళన్న హాస్పిటల్కి? అంటే పేగు క్యాన్సరా? పేగు క్యాన్సర్ సంవత్సరం రోజులు పేగు బయట పెట్టారయ్యా. పేగులు బయట పెట్టారా? పెట్టి మళ్ళీ బ్యాగ్ లాగా బయట ఒకళ్ళు మాట్లాడాక ఒకళ్ళు మాట్లాడకూడదు. బ్యాగ్ ఉందా నీకు ఇప్పుడు? లేదు, మళ్ళీ లోపల పెట్టి మళ్ళీ చేసేసారు. ఓకే, ఇన్ని రోజులు బ్యాగ్ బయట ఉంది. బయట పేగుల లోపల. ఓకే, మరి ఇక్కడికి వచ్చాక ఏమి మేలు జరిగింది మీకు? విరోచనాలు తగ్గినాయి అయ్యా. రోజుకు 15 సార్లు 20 సార్లు రోజుకి పేగు జాయింట్ చేసి. ఒకటి వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చెప్తారు, నువ్వు చెప్పకు, నాకు మీకు మాటలేవు. డాక్టర్లు చెప్తారు నీ పేగు లూజ్ అయిపోయిందని చెప్పారు. అన్నా చెప్పారా? అవునయ్యా. అందుకే మోక్షన్స్ అయిపోతున్నాయి. ఇక నిన్ను బాగు చేయలేం. ఇక అదన్నీ ఏదో బ్యాగ్ పెట్టి ఉండవచ్చు. రోజు 15 టాబ్లెట్లు ఎందుకు వేస్తున్నారు? ఈ క్యాన్సర్కి ఇక్కడ గడ్డలు వచ్చినాయి అయ్యా. ఇక్కడ మళ్ళీ నొప్పిగా ఉంది. విరోచనాలకి, గ్యాస్కి, అన్నిటికీ 15 టాబ్లెట్లు వేసుకోవాలయ్యా నేను. ఎన్ని సంవత్సరాలకి ఈ బాధలు? ఇవిడికి 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. ఇప్పుడు ఆ వారం మొదలు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కానీ ఇప్పుడు హాస్పిటల్ లేదా? ఈ హాస్పిటల్కి వెళ్ళలేదు. లేదు, ఇక టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు. ఈ 3 వారాల నుంచి టాబ్లెట్ కూడా. మీ ఇద్దరు అనుకుని వచ్చారా లేకుంటే ఎవరన్నా? లేదు, అనుకునే వచ్చాము. ఇద్దరు ఇక్కడ మంచి పాస్టర్ ఉంటాడు, బాగా ప్రార్థన చేస్తాడు, మాకు తగ్గిపోద్ది అనుకున్నారా? అవును. నేను మీ ఇద్దరి మీద కానీ ఏమైనా చెయ్యిలు గాడిని పెట్టానా? అందరితో పాటుగానే. అంతే అసలు ఏమి లేదు. చప్పుడు కొట్టండి గట్టిగా. పేగు క్యాన్సర్ రోజు 15 విరోచనాలు అంటే మనిషి ఎంత నీరసం అయిపోతారు, ఎంత చిరాకు అవుతుంది. నీ పేరేంటి సిస్టర్? సావిత్రి అనిపిస్తుంది. ఎందుకు ఈ బతుకు ఎందుకు అనిపిస్తా కదా? అనిపిస్తుంది. గడ్డలు ఉన్నాయా ఇంకా కరిగిపోయినాయా? అంటే అప్పుడు ఎంతలో ఉన్నాయి, ఇప్పుడు ఎంతలో ఉన్నాయి? ఇప్పుడు కొంచెం ఉంది రొమ్ము మీద. అది క్యాన్సర్ అంటారు మామూలుగా. పేగులకి క్యాన్సర్. పేగు క్యాన్సర్. ఇంకో గడ్డ ఎక్కడ ఉంది? కొంచెం ఉందా? అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం లేదు, చంపడుకుంటుంది గట్టిగా. గడ్డలు క్యాన్సర్ని నార్మల్ చేయగలిగిన దేవుడు, ఆ సంబంధమైన గడ్డలను కూడా కరిగించిన దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీకు నేను ఏమైనా రావాలని చెప్పానా? మళ్ళీ ఎప్పుడైనా రావాలన్నానా? విశ్వాసంతో వచ్చారా? రండి ఇక నుంచి. అప్పుడు నేను చెప్పాను ఈ వారం వచ్చి మళ్ళీ రావద్దని చెప్తున్నా కదా, అట్లా వద్దు, మళ్ళీ రండి. ఇంకెవరైనా వచ్చి సాక్ష్యం చెప్పాలి కదా. ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. మైకులు తీసుకుని పరిశుద్ధాత్మ దేవుని శక్తి వీళ్ళిద్దరి మీద కమ్ముకొను గాక. వెళ్ళిపోతుంది అన్ని. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఇక్కడ దేవుడే నీది దగ్గర ఉన్నట్టే ఉందయ్యా. అంతేనా? ఎక్కడెక్కడ తిరిగాము, నాకైతే కొంచెం కూడా స్వస్థత రాలేదయ్యా. ఇక్కడికి వచ్చినాక నేను ఎంతో రిలీఫ్గా ఉన్నా. 15 టాబ్లెట్లు వేసుకున్న. రోజు నరకమయ్యా, బయటికి వెళ్ళలేను. 20 లక్షలు అప్పు తీసుకొచ్చి పెట్టారయ్యా నాకు.
అయినా బతుకుతానని నమ్మకం లేదు, డాక్టర్ చెప్పలేదు. నిజంగా వీళ్ళ విశ్వాసం చూడండి. మేము ఇక్కడ రెండోసారి రావద్దని చెప్తాం ఎవరికైనా. ఒక్క రోజులు వచ్చి తగ్గించుకుని వెళ్ళిపోవాలి కదా. వీళ్ళ విశ్వాసంతో వచ్చారు ఇక్కడ. అవునయ్యా, నేను ఇక్కడ ఎవరైనా మేము పిలిచామా, ఎవరికైనా ఒక్కడైనా నిలబడండి. మీరు పిలిస్తే మేము వచ్చామన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కళ్ళు నిలబడండి. ఒక్కళ్ళు తగ్గిపోవాలా. అది పేగు క్యాన్సర్ అంటే మాటలు కాదు. ఆమె ఇక బ్రతకతో ఆ పేగు క్యాన్సర్ అంటే మోక్షం లూజ్ అయిపోయి వెళ్ళిపోతుంది కదా. ఇక అలా బ్రతకటం కష్టం, బ్రతకొద్ది కాబట్టి అసలు ఆ బ్రతకొద్దు. అసలు మళ్ళీ రొమ్ములో గడ్డ, మెడలో గడ్డ, ఈ తిండి తినరు, నీరసము, అమ్మా ఇవన్నీ యేసయ్య ఇక్కడ తగ్గిస్తున్నాడు. ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ఎలాంటి వ్యాధి అయినా ఇక్కడ వెళ్ళిపోతుంది. మాకు తెలియదు ఇవన్నీ కూడా. సిస్టర్ తెలుసా మాకు ఇవన్నీ? తెలీదు కదా. తెలియదు. మీరే వచ్చారు, మీరే వెళ్ళారు, మళ్ళీ మీరే వచ్చారు. అవునయ్యా. ప్రైజ్ లార్డ్. సహోదరుడు చూడండి, ఏదో చిన్న పని చేస్తా భార్య చచ్చిపోతే ఎట్లా, ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 పిల్లలు ఉన్నారు. బతికించుకోవాలి ఎట్లా అట్లా అని 20 లక్షలు అప్పు అంట. చూడండి, తండ్రి ద్వారా మహిమ కలుగును గాక, తండ్రికి మహిమ కలుగును గాక. అమ్మా రైట్ గాడ్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. 119 కీర్తనలో 37వ వచనం చూద్దాం. చూడండి. వ్యర్థమైన వాటిని చూడకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గంలో నడుచుకున్నట్టు, నీ మార్గంలో నడుచుకున్నట్లు నన్ను బ్రతికింపుము, నడుచుకున్నటకు నన్ను బ్రతికి. మరోసారి నేను చదువుతాను, వినండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, ఈ దేహానికి కన్ను చాలా ముఖ్యమైనది. ఈ దేహానికి కన్ను చాలా ముఖ్యమైనది. ప్రియులారా గమనించండి. ముఖ్యమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. మనము మంచి చూస్తాము, చెడ్డ ఇంకా ఎక్కువ చూస్తాము. ఎందుకంటే ఆటోమేటిక్గా మనకి అలా జరుగుతుంది, అంతే. మనం నరకానికి వెళ్ళిపోవాలన్నా, పరలోకానికి వెళ్ళాలన్నా కన్నే కారణం. ఒక ఓడను చూస్తే, యాకోబు పత్రిక ఉంటుంది, అంత పెద్ద ఓడ సముద్రములో ప్రయాణం చేసేటప్పుడు ఆ ఓడ ఎటు వెళ్ళాలి అనే దానికి చుక్కని ఉన్నది. దాన్ని బట్టి అంత పెద్ద ఓడ కూడా, పెద్ద ఓడ క్రమశిక్షణలో వెళుతుంది. అది తప్పిపోతే ఇక అంతా శూన్యమే. దయచేసి గమనించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గంలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. నీ మార్గంలో నడుచుకోవటానికి నన్ను బ్రతికించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మత్తయి సువార్తలో కన్ను ఒకవేళ నేను అభ్యంతరం పెడితే కన్నే పీకేసుకోమన్నాడు. ఎందుకంటే కన్ను ఏమి చూస్తూ ఉంది? ఈ కంటితో చూస్తే మనసు ఆ విధంగా వెళ్ళిపోతుంది. అందువలన 2 కన్నులు కలిగి నరకానికి వెళ్ళే కంటే ఒక కన్నుతో పరలోకానికి వెళ్ళటం మంచిది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ జ్ఞానం లేకపోతే
నష్టమే కానీ లాభము ఉండదు. ఆత్మజ్ఞానం ఉండాలి ఎవరికైనా, అది చిన్నపిల్లడు అవ్వండి పెద్దోడు అవ్వండి, మీసాలు రాకపోనివ్వండి. ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు కలిసి పనిచేస్తే ఆత్మ కార్యాలు జరుగుతాయి. ఆత్మ కలిగిన వాడిని, ఈ ఆత్మ లేనివాడు పక్కన ఉన్నాడు అనుకోండి, ఏమైపోద్ది? దాదాపుగా చల్లబడిపోద్ది. ఒకసారి చూడండి, ఒక బగబగ మండుతున్నటువంటి నిప్పు తడిచిపోయిన బొగ్గుని కూడా ఆరబెట్టి కాలబెట్టగలుగుతుంది. అర్థమైందా? మొత్తం ఆ నిప్పి మీద నీళ్ళు పోతే ఇంకే అదేం వెలిగిద్ది, పక్కన వాళ్ళని ఏం వెలిగిస్తుంది? కొంతమంది అలాగ కూడా ఉంటారు. వెనక ఒక రకం, ముందు ఒక రకం. వెనక ఒక రకం, వెనక ముందు అంట ఎన్నమలు సంగతి ఏంటో చూద్దామనే వాళ్ళు కూడా ఉంటారు. దయచేసి గమనించండి, దేవుని పనిని ఆటంకపరచకూడదు. మన చేతనైనంత వరకు చేయాలి. చేత కాకపోతే ఆగిపోవాలి, అడ్డు రాకూడదు. ఇక్కడ చూడండి, దేవుని పని చేస్తున్న ఒక వ్యక్తిని చూస్తాను. సంఖ్యాకాండం 22 అధ్యాయంలో చూడండి. సంఖ్యాకాండము 22:30. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా బిలాము కన్నులు తెరిచాడు. అక్కడ చూడండి, అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచును గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని బిలాముకు ఒక గాడిద ఉంది. ఈయన సేవకుడు. ఈయన సేవ ఎలాంటిదంటే, నిజంగా చెప్పాలంటే చూడండి, చాలా గొప్ప సేవ అండి. చప్పట్లు కొట్టండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 22 అధ్యాయం అంతా మీరు చదివితే బిలామునికి దేవుడు మంచి వరం ఇచ్చాడండి. ఏ వరం ఇచ్చాడు? 6వ వచనంలో చూడండి, 22:6. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనులను శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలముందనయ్యను. అప్పుడు నేను ఈ దేశం నుండి వారిని తోలివేయుదును. ఇక్కడ ఏంటంటే, నీవు దీవించువాడు దీవింపబడిననియు, శపించువాడు శపించబడిన నేను ఎరుగుదును. చూడండి, ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీవు మా నిమిత్తంగా ఒక ప్రజలు ఉన్నారు, వాళ్ళని శపించండి. ఎందుకంటే నువ్వు ఎవరిని శపిస్తావో వారు శపించబడతారు, నువ్వు ఎవరిని దీవిస్తావో వారు దీవించబడతారు. దేవుడు అందరికి ఒకలాంటి వరం ఇవ్వడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు అందరికి ఒకలాంటి వరం ఇవ్వడు. ఒకరికి ఒక వరం ఇచ్చినప్పుడు అది ఇంకొక వరం ఇస్తాడు, ఇంకొకరు కూడా. బిలాముకు దేవుడు ఏమి ఇచ్చాడంటే, అతడు ఎవరిని దీవిస్తాడో వారు దీవించబడతారు. బాగా వినండి, సేవకులు అంటే మామూలు వాళ్ళు కాదు. అతడు ఎవరిని దీవిస్తాడో వారు దీవించబడతారు, అతడు ఎవరిని శపిస్తాడో వారు శపించబడతారు. ఆ వరం బిలాముకే ఉంది, ఇంకా బైబిల్ ఎక్కడ కూడా అలా లేదు. అబ్రహాం విషయంలో దేవుడు ఏమంటాడంటే, అబ్రహాముని గురించి ఏమంటాడంటే, అబ్రహాముతో దేవుడు ఏమంటాడంటే, నిన్ను ఎవరో దీవిస్తారో వారు దీవించబడతారు, నిన్ను ఎవరు శపిస్తారో వారు శపించబడతారు. డిఫరెంట్ను గమనించాలి. చప్పట్లు కొట్టి ప్రభుని గనపరచాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడేమో ఈయన ఎవరు దీవిస్తాడో వారు దీవించబడతారు, ఇతడు ఎవరిని శపిస్తాడో వారు శపించబడతారు. అబ్రహాముకేమో అబ్రహాముని ఎవరు దీవిస్తున్నారో వారు దీవించబడతారు.
అంతే యెరూషలేము గురించి కూడా మీరు ప్రార్థన చేయమంటాడు దేవుడు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయమంటాడు. చప్పట్లు కొట్టాడు, ప్రభుని కనపరచండి. యెరూషలేమును ప్రేమించేవారు ఏం చేస్తారంట? వర్ధిల్లుతారు. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేము నువ్వు ప్రేమిస్తే వర్ధిల్తావు. యెరూషలేము గురించి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు వర్ధిల్లుతావు. యెరూషలేమును ప్రేమించాలి. అందుకే చాలామంది ఆ యెరూషలేము పటం పెట్టుకుంటారు. యెరూషలేము యొక్క పటం పెట్టుకుంటారు ఇంట్లో. హల్లెలూయా. అంటే పటం ఎవరు పెట్టుకుంటాం? మనం వాళ్ళు ప్రేమిస్తేనే పటం పెట్టుకోలేండి. మనం ద్వేషించే చింపేసి అవసరం పడేస్తాం. యెరూషలేము పటం పెట్టుకుంటారు చాలామంది, పెద్దగా చేయించుకుంటారు యెరూషలేము. అలాగే దేవుని బిడ్డలారా గమనించండి, యెరూషలేము కోసం ప్రార్థన చేయమన్నారు. అంతేకాదు యెరూషలేముని మీరు ప్రేమించాలి అని చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వెంకటేశ్వరమ్మ, ఎజెల్లి, బాపట్ల, షుగరు, ఐవీపీ, ఊపిరితిత్తులు గడ్డ. అరే తల్లి రామ్మ ఆపరేషన్ చేయాలి అన్నారు. దగ్గరికి రక్తం పడిపోతుంది. అయ్యో దగ్గితే రక్తం పడిపోతున్నాడు. ఇక్కడ తగ్గిపోతారా? చప్పలు కొట్టండి, చప్పలు, పరుగుల మీద రాక రక్తం ఆపలేరు. ఎన్ని సంవత్సరాలు ఉన్నా రక్తం ఆపలేరు. ఇక్కడ ఆగిపోతుంది. పట్టుకురా పైకి రా. ఏసయ్యాను. అమ్మ ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా? ఎందుకు ఎడుతున్నావు తల్లి? ఎందుకు ఎడుతున్నావు చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? 10 సంవత్సరాల నుంచి అమ్మకి బాధ. 3 కూతుర్లు వీళ్ళు కదా? ముగ్గురేనా? 3 కూతురు, పెద్ద తండ్రి. ఇక కొడుకులు లేరు. ఈమె భర్త వదిలేసి, అలా 2 భర్తలు వదిలేసి అమ్మను టీబీలో టీబీ తగ్గిపోయింది అని గడ్డ వచ్చింది అన్నారు. అది నిన్న ఆదివారం వచ్చారు కదా సాయంత్రం. ఇప్పుడు ఈ వారం ఎట్లా ఉంది? 2-3 రోజులు ఎట్లా ఉంది? దగ్గు తగ్గింది అన్న. దగ్గు? అంత దగ్గుదా? ఎన్ని సంవత్సరాలు దగ్గది? 3 సంవత్సరాల నుంచి ఉంది టీబీ దగ్గు. ఎవరు చూసినా అసహించుకోవటం, కళ్ళి దగ్గి కదా. ఈ వారంలో తగ్గిపోయింది మొత్తం. వీళ్ళకి చెప్పాము ఒక టీవీ ప్రోగ్రామ్ చేస్తే ఈ పాపే వాళ్ళిద్దరు పోషిస్తూ ఈ పంజాగుట్లో జాబ్ చేసుకుంటూ బతుకుందంట. డబ్బులు ఉంది, మేము ప్రార్థన చేయమని చెప్పాం గట్టిగా. పాపం ఇద్దామంటే లేవు. లక్ష్మీనండి పేరు. ఇద్దామని ఆశ ఉంది బిడ్డకే. మా అమ్మ తగ్గిచ్చేస్తానన్న ఇస్తామని ఉంది. ఏమేమి రోగులు అమ్మకే? రక్తంలో దగ్గులో రక్తం పడటం. ఇప్పుడు ఆగిపోయిందా? ఈ వారంలో ఆగిపోయిందా? ఈ 1000 రూపాయలు ఎంతో చేసుకుంది. ఎంతో 2000 ఎంతో చేసాం అంటే 1000 రూపాయలు చేసుకుని, అయ్యా నేను వస్తాను అయ్యా, అబ్బాయినా చేసి నేను ఇచ్చేస్తాను అంది. ఆ ప్రతిఫలం వచ్చేసిందా? ఆపరేషన్ చేయకపోతే రక్తం కక్కుని చనిపోయింది. ఈ వారంలో రక్తం కక్కిందా? దగ్గొచ్చిందా? అది ఆపేసాడు యేసయ్య. అంతే. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ. చెప్పండి గట్టిగా. ఏడుస్తుంది పాపం. చిన్న అమ్మాయి, అందరికన్నా చిన్నదానివా తల్లి? 2 జీవితాలు బాగోలే. తండ్రి చూస్తే వృద్ధాప్యం, ఆస్తిపాస్తులు లేవు, రెక్కల మీద బ్రతకాలా. భర్త వదిలేసి 3 సంవత్సరాలు. ఏంటండి ఈ జీవితము? కొన్ని బతుకులకి ఇంత కష్టమా? ఆ తల్లి చూస్తే దగ్గుతుంటే, రక్తం పడుతుంటే ఏ బిడ్డండి చూసి బ్రతుకుతా? ఇక నమ్మకం, ఆశ లేవు కదమ్మా. ఆ పిల్ల వచ్చిన కాంచి కళ్ళల్లో చూడండి ఏడుపే ఉంది. ఆమెకి కళ్ళల్లో ఏడుపే ఉంది. వచ్చింది అంటే, నిలబడింది అంటే కళ్ళల్లో ఏడుస్తూనే ఉంది. అమ్మ చాలా ముఖం కూడా బాగైంది. చూసావా? చూడు అమ్మ, ఏంటి నువ్వు కూడా ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఉన్నానని మాట ఇచ్చాను కదా, ధైర్యం. పెద్ద ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు? అయ్యో నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇదిగో యేసయ్య ఇక్కడ ఉన్నాడు, ఆయన సాక్షిగా నేను ఉన్నాను కదా, ఎందుకు ఏడుస్తున్నారు మీరు? మంచిగా ఉన్నావా? దగ్గొచ్చిందా ఈ వారంలో? పెద్ద కొద్దిగా రక్తం వచ్చిందా? నేను ఆపేస్తానని చెప్పానా? మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, నేను ఆపేస్తాను అన్న. ఎందుకంటే మళ్ళీ శనివారం తీసుకురండి, మనీ మ్యాటర్ కాదు. ఇస్తే విడుదల కానుకమ్మా, మీరు బాగుంటారు, లేకపోయినా పర్లేదు అన్నట్టుగానే చెప్పాను. ఆ బిడ్డ ఎంత ఎక్కడ కష్టపడిందో, ఏం చేసిందో, ఇది ఇవ్వాలండి. విడుదల ఒక్క ప్రోగ్రాంకి ఇవ్వాలి, అది కరెక్ట్గా ఇవ్వాలి. అది దొంగ పని చేయకండి, ఇవ్వండి. మనం మా జీవితంలో ఎన్ని డబ్బులు ఖర్చు పెడతాం, ఎంతమంది దగ్గర మోసపోతున్నాం. ఇక్కడ మోసం లేదు, మీరు కళ్ళతో చూస్తుంటే జరుగుతున్న కార్యాలు ఇవి. పోయిన వారం అసలు ఆవిడ ఆ ముఖం అట్లా ఉందా తల్లి? అలా నమ్మకే లేదు. ఏం చదువుకున్నారా నువ్వు? ఎంసీఏ చేసుకుని సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది పాప.
అసలు గజగజగలు ఆడిపోతుంది. తల్లి వీక్కి ఎలా తీసుకొచ్చా అసలు? ఆటోలో వచ్చిన బస్సులో వచ్చిన దగ్గుతుంటే రక్తం పట్టి అందరు చెదిరించుకుంటున్నారు. విన్నారా? ఇది యేసయ్య నా ద్వారానే బాగు చేస్తాడు. చూడు, నా పాప చెప్తుంది, బస్సులో వస్తే బస్సులో వాంతి చేసుకుంటాం. అంత బ్లడ్ వాంతి అంటే మనమైనా అసహించుకుంటాం. నేనైతే అసహించుకుంటామా? మరి ఎవరు అంటే అసహించుకుంటాం. మనము ఎదటోళ్ళు బ్లడ్ అనగానే బ్లడ్ పడుతుంటే అది ఎంత పెద్ద రోగం నాకు వండుకుపోద్దని అనిపిస్తుంది. అని చెప్పి మీ అమ్మ నిలబడద్దు అసలు? ఎవరికి వణుకొస్తుంది? మీ అమ్మకి ఇప్పుడు వస్తుందా? విన్నారా? హల్లెలూయా. రక్తం ఎంత గక్కేదమ్మా? గడ్డలు పెద్ద మాట్లాడవే. ఒక్కసారి సార్ ఇవే హాస్పిటల్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తామంటే మీ దగ్గరికి వచ్చేది నేను ఆపరేషన్ వద్దన్నాను. అక్కడే పోయిన ఆదివారం సాయంత్రం ఇది జరిగింది సార్. 3 సంవత్సరాల నుంచి కూడా నేను అక్కడికి వెళ్ళాల్సిందే, మీరు ఆపరేషన్ చేయించుకోనండి ఒకటే మాట. ఆవిడ అప్పటి నుంచి తెలుసా? మరి ఎందుకు రావట్లేదు నువ్వు? నేను ఇచ్చావా? ఇవ్వకపోయినా బాగు చేశానా లేదా? 3 సంవత్సరం నుంచి వద్దాం అనుకుని రాలేదంటే ఎంత బాధ అవుతుందో తెలుసా నాకు ఈ మాటలు చెప్తుంటే. ఇప్పుడు తగ్గిపోయిందమ్మా? ఉందా? ఏమేం బాధలు ఉన్నాయి తల్లి నీకు అప్పుడు? నాకు దగ్గు వచ్చింది, దగ్గమ్మటి రక్తం పడిద్ది. ఇప్పుడు ఈ పోయిన ఆదివారం వచ్చావు, ఇవాళ శనివారం, ఆదివారం వదిలేస్తే సోమ, మంగళ, బుధ, గురి, శుక్రవారం, ఈ 5 రోజుల్లో దగ్గు వచ్చిందా? దగ్గు లేదు, పెద్దగా లేదయ్యా. రక్తం వచ్చిందా? అది నేను చెప్పేసాను వీళ్ళకి, నువ్వు ముందే చెప్పేసా రక్తం ఆపేస్తానని చెప్పేసా. హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయాలన్నారు. దేనికి ఆపరేషన్ అన్నారు? ఊపిరితిత్తుల్లో గడ్డ ఉందన్నారు. ఆపరేషన్ వద్దని చెప్పావు. ఇప్పుడు నీ సంతోషం ఏంటి? ఇప్పుడు చెప్పు, ఎన్ని రోగాలు తగ్గిపోయినాయి? నాకు ఊపిరితిత్తుల్లో గడ్డ ఉందన్నారు, తగ్గింది. రక్తం పడతాము, దగ్గు కూడా తగ్గిపోయింది. ఎంత పెద్ద అది కదా. ఎప్పుడైనా చూసి ఇంత మంచి పాస్టర్ గారిని చూసి ఎక్కడన్నా? ఎంత మంచి పాస్టర్ గారు చూడాలి. చర్చికి వెళ్తావా నువ్వు? చర్చికి వెళ్తానయ్యా. వెళ్ళినా వాళ్ళు ఏమైనా ప్రార్థించి తగ్గట్లేదా? తగ్గలేదయ్యా. సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఉంటుంది. ఒకళ్ళు నిందించకూడదు, వాళ్ళకి ఒక వరం ఉంటుంది. అర్థమైందా? ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుంది. నాకు ఇది ఇచ్చాడు దేవుడు. అందుకని మహారాష్ట్ర, కర్ణాటక, మన ఆంధ్ర, తెలంగాణ అందరు ఇక్కడికి వస్తున్నారు. ఆమె ఎంత పర్సెంట్ బాగుపోయిపోయావు నువ్వు? నాకు బ్లడ్ కూడా ఫుల్గా ఉంది తెలుసా? అమ్మకే తెలుసా? అదే అప్పుడు లేదు, పోయిన వారం లేదు, షేక్ అయిపోయింది. ఫుల్ బ్లడ్ వచ్చేసింది. చేతులు పైకెత్తమ్మా, చేతులు పైకెత్తురా తల్లి. పైకెత్తు, ఇంకా ఎత్తు, ఫుల్గా ఎత్తు. ఈ చీరలు ఒకటి. ఆమె రక్తం లేక కూడా వణికిపోయింది. తినేదా ఏమన్నా? తక్కువ. ఈ వారం తిన్నదా? ఫుల్ తినేస్తుంది నాకు తెలిసి. అమ్మా ఫుల్ ఏమేమి తిన్నావు? అన్ని తింటున్నానయ్యా. తినేస్తున్నావా? పాలు తాగుతున్నా, పెరుగు. ఇక్కడ ఉందా పాలు? పంజగట్లో కొనుక్కొస్తుందా ప్యాకెట్ అమ్మాయి? మీ నాన్న చాలా గట్టిగా ఉన్నాడు, చాలా గట్టిగా ఉన్నావు. ఏకే నువ్వు ఏడవకు. నీకు ఒక కొడుకు నేను, సరే? నేనే కొడుకు. ఓకే, వెళ్ళిపో. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చప్పట్లు కొట్టు. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే గొప్ప అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచును గాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు
యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే సిటీ నుండి ఎక్కడి నుంచైనా ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279 ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేట్ కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన సమయం. ఆమెన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రభు నువ్వు రా పెద్దయినా, నువ్వు మంచి విశ్వాసుడివి. ఆమెన్. ఈ బాబు మీ బాబేనా, మీ అబ్బాయినా? మైక్లో మాట్లాడు. మా కొడుకు పిడుసు బాగుండే ఎడబడతానే వాడిపో బాగా ఇంటికి వచ్చే వారికే మస్తు తిరిగినా తక్కువ లేదు. ఎన్ని రాజ్యాలు తిరిగినా తక్కువ, హాస్పిటల్ తిరిగినా తక్కువ లేదు. ఇక్కడికి వచ్చే వారికి మంచిగా బాగా ప్రార్థన చేసేవారికి మంచిగా. అప్పుడు మందులు వేసినావా? అప్పుడు టాబ్లెట్ ఎక్కడ పొద్దున 2 సాయంత్రం 2 కూడా వాడిపోవు. ఇప్పుడు ఇక్కడికి వచ్చే వారికి ఇప్పుడు వీళ్ళు ఏం పని చేసుకుంటారు చెప్పు? మీ పని ఏంటి? గాడి పళ్ళు అమ్ముకుంటాం. గాడిద పళ్ళు అమ్ముకుంటారు. ఇంకా చెత్తకాయతలు అంటున్నావుగా, చెత్త ఏరుకుంటారు, గాడిద పళ్ళు అమ్ముకుంటారు. సార్ ఇక్కడే ఉంటారు. ఇది ఎక్కడది? మన ఇది కుంట్లూరు కన్నాం సార్. కుంట్లూరా? కుంట్లూరు. ఇప్పుడు ఈ బాబు వయసు ఎంత నాయనా? 17 సంవత్సరాలు ఉంటుంది సార్. ఈ పిల్లోడికి సార్ 17 ఉంటాయా? 17 ఉంటుంది సార్. 17 నుంచి తిరుగుతున్నా సార్. ఎక్కడ ఏమైనా చదువుకుంటున్నాడు? రెండు తర్వాత చదువుకున్నాడు, పడిపోయాడు. ఫిట్స్ వలన చదువులో కూడా ఫెయిల్ అయిపోయాడు. పట్టుకుంటలేదు సార్. ఇప్పుడు ఎవరు చెప్పారు ఇక్కడికి రమ్మని నీకు? అక్కడ నిజామాబాద్లో మా కులపోడు చూసి అక్కడ ఓ చిన్నయ్య నీకు నువ్వు అక్కడ తిరుగుతావు కదా, నీకు తెలియదు అంటే నాకు తెలియదు కొడుకు అన్న అంటే, నువ్వు వాడికి ఓ సార్ మంచిగా చెప్తాడు, నీ కొడుకుని చెప్తాడు, నీ భార్యకి కూడా చెప్తాడు అని చెప్పాడు. మీ భార్యకి కూడా ఏమైనా అయిందా? అమ్మ భార్య కూడా బాగా ఎడబడతానే తలక బాగా బొడుసుడు అయ్యింది, బాగా మన గుద్దుకోడు, బాగా బెడ్. ఎట్లా ఉందమ్మా ఇప్పుడు? నిజమే చెప్పు, తగ్గిందా తగ్గలేదా? తగ్గిందయ్యా, చాలా తగ్గింది. నాకు మంటలు ఇవన్నీ, కడుపులో నొప్పుడు, రక్తం బెడ్ ఓడు, మోసంచులు బాగా అవుడు, తలకాయ మొత్తం మన మంటలు పొట్లు ఒడిచి పురుగుల్లాక మొత్తం పై అంతా తిరుగుడు. ఇప్పుడు తక్కువ అయింది నాకు. మంచిగా అంటే ఓవర్ బ్లీడింగ్ అంట, తర్వాత మోక్షంలో ప్రాబ్లం అంట, నిద్ర పట్టదయ్యా, నిద్ర పట్టది. తెల్లందాక పొర్రాలి నా కొడుకు. నేను చెడ్డ కళలు అన్నీ నాకు తెల్లందాక నిద్ర పట్టది. మీకు ఎంతమంది పిల్లలు మొత్తం? నాకయ్యా 4 బిడ్డలు, 3 కొడుకులు. ఈడెన్నోడు? చిన్న ఆయన. అందరికంటే అందరికంటే వయసు ఎంత ఉంది? మీ ఆయన చెప్తున్నాడు ఆయనకన్నా చిన్నోళ్ళే, పెద్దోళ్ళు 5. మా కొడుకు చిన్నగా అయిపోయింది. మీరు ఈ ఫిట్స్ వ్యాధి డాక్టర్లు ఏం చెప్పారు? ఫిట్స్ వ్యాధి మీ అబ్బాయి ఫిట్స్ వ్యాధి డాక్టర్లు ఏం చెప్పారు? ఫిట్స్ వ్యాధయ్యా అక్కడ అప్పుడు బంజర్కాలు ఉందంట. ఇక్కడ మేము సిద్దిపట్ల చూపిస్తే ఆ సార్ అన్నాడుగా బంజర్కాలకు తీసుకుపో, తలకాయ ఆపరేషన్ తీస్తారు అని చెప్పిండు. డబ్బులు తీసుకొని బంజర్కాలకు వస్తే ఆపరేషన్ తీయలేదు. చిన్న వయసున్నాడు, రక్తం లేదు అని చెప్పి పంపించిండు. మళ్ళీ పంపిస్తే దేవుని చిత్తమే అని అట్లనే దేవునికి ప్రార్థన చేసుకుంటా హాస్పిటల్ కానింగులు తీసుకుంటా కరిమార్ల, సిద్దిపట్ల, హైదరాబాద్, హనుమకొండల మొత్తం చూపెట్టినాం. కూడా వాది తక్కువ అయ్యి కాలే, తక్కువ కావట్లే. వాడికి 17 సంవత్సరాలు ఉంటే నేనైతే నమ్మలేదు, కానీ ఇద్దరు చెప్తున్నారు వీడికంటే చిన్నోళ్ళు ఇంకా అదే వీడితోటి వాళ్ళు చాలా పెద్దోళ్ళు అయిపోయారని. అందుని బట్టి కూడా చెప్పాలి, వాళ్ళు చదువు లేదు, గాడిద పాలు అమ్ముతారంట. అయితే ఇప్పుడు 3 వారాల క్రితంగా వచ్చారు. ఇది 4వ వారం అనుకుంటా. మీరు ఎందుకు వస్తున్నారు ఇన్నిసార్లు? ఎందుకు? మాకు మంచిగా అనిపించింది కాబట్టి వస్తున్నాం సార్. అంటే ప్రార్థనకు రావాలని వస్తున్నాం. ప్రార్థనకు వస్తున్నాం సార్. మాకు మంచిగా అనిపిస్తుంది వస్తున్నాం. పూర్తిగా తగ్గిపోయిందా? నీ బిడ్డకి ఏమన్నా తేడా ఏమన్నా ఉందా? సార్ చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి. చూడండి, ఫిట్స్ వ్యాధి నేనైతే చేతితో కూడా ముట్టుకోలేదండి. ముట్టుకోలేదు సార్. నీకు మాటలు వస్తాయా? ఇప్పుడు మాట్లాడుతాం సార్. ఆడు అంతకు ముందు మాట్లాడేది కదా. ఊకే అటే మోయి ఊకే కూర్చుని సార్. ఎవడతానే ఏంటి ఎడబడతానే కూర్చుని సార్. ఎక్కడ పడతా సౌండ్ తగ్గించండి బాక్సులో. ఇప్పుడు వీడికి వచ్చిన కాంచి మంచిగా మాట్లాడతాడు. వెనక్కుండు. ఏంట్రా నీ పేరేంటి? సమేలు. ఇప్పుడు నీకు మాట్లాడుతున్నావా? ఏం అంతకు ముందు మాట్లాడేవాడు కదా, అప్పుడు మాట్లాడేవాడు కదా ఇక్కడికి రాకముందు.
మాటలు వస్తాయా రావురా? వస్తాయా? ఇప్పుడు మంచిగా ఉందా? గోళీ మింగుతున్నావా? గోళీలు అక్కడ ఏమన్నా తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపిస్తారు కదా, సూదులు కట్టేస్తారా నీకు? నీకు ఇక్కడికి వచ్చినందుకు మంచిగా అయ్యావా? ఎట్లాగా? ఎక్కడికి వచ్చినందుకు? వచ్చినందుక బాగున్నావా? అప్పుడేమైందమ్మా నీకు? అప్పుడు మీద మీద వచ్చారు ఫిట్సా? తెలుసా నీకు? ఓకే, ఇక్కడ నుంచో పరిశుద్ధాత్మ దేవుడు మనకి బిడ్డని ముట్టి స్వస్థపరచును గాక. చర్చికి వెళ్తారా మీరు? చర్చికి వెళ్తావా? మంచిగా ప్రభు నమ్ముకో. ఇక ఏం ప్రాబ్లం లేదమ్మా, ఇక ఇప్పటికీ డిస్టర్బ్ రాదులే. ఒక నిమిషం అట్లా ఉంది. ఆకలి అవుతుంది అసలు నీకు? కాదు కదా, ఆకలి ఒకట కూడా ప్రార్థన చేస్తా. ఆకలి అవుతుంది వీడికి. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏ రోగంతో, వ్యాధితో, బాధతో ఉన్నారో అది ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చాలా మరి ఈ సాక్ష్యాలు వింటున్నారు కదండి. ఎంత విడుదలంటే హల్లెలూయా, స్తోత్రం. దేవుడే అద్భుతాన్ని, ఆ కార్యాన్ని దేవుడే జరిగిస్తున్నాడు. ఆమేన్. హలో హలో, ప్రార్థన చేయమని చెప్పాం. అయ్యారు కాల్ కట్ అయిపోయింది కదా. ఏమైంది? షుగరు, టైఫాయిడ్, మలేరియా. మీరు అదే మాట్లాడే విధానం నాకు నచ్చక కట్ చేశానమ్మా. మేము ప్రార్థనకి వెళ్ళే వాళ్ళమే, మాకు అన్నీ తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నారు కాబట్టి కట్ చేశాను. తీసుకొస్తే అదేమైనా దేవుడు మేలు చేస్తా. అది దురాత్మ అయి ఉండొచ్చు. ఎంతోమంది 500 షుగర్ ఉన్న వాళ్ళు కూడా తగ్గిపోతుంది. అర్థమైందా? సరే, స్తోత్రములు. మరోసారి వాళ్ళ కుటుంబానికి ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. మేలు చేయండి, వారి విశ్వాసాన్ని బలపరచండి. వేస్తున్నాము. ఆమె చూడండి, ప్రోగ్రాం చూడండి, సరేనా? ఇదే వస్తుంది అయ్యారు, వాక్యం చేస్తా. టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం వస్తుంది, మేము మీకు చెప్తున్నాము, అర్థం చేసుకోండి. ఈ లైవ్ ద్వారా ప్రభు మీకు చాలా మేలు చేయబోతున్నారు. దీర్ఘకాల వ్యాధులు, షుగర్ వ్యాధులు, హెచ్ఐవీలు, క్యాన్సర్లు. హల్లెలూయా. హలో హలో సార్, ప్రైజ్ లార్డ్. చెప్పండి అయ్యా. ఈ లైన్ చూస్తాం సార్. ఈ మంది నాకు డయాలసిస్ పెట్టిన సార్, ఈపల్లో నిబ్బుట్టు పడుతుందా? నాకంతా మాట్లాడలే సార్, నువ్వు నేను ఇంటా ఉన్నా. ఈపల్లో నిప్పు పుట్టిపోతుంది సార్. నేను అక్కడికి రావాలంటే డయాలసిస్ పెట్టుకోండి. ఎప్పుడు రావాలి సార్? శనివారం, రేపే. ఏ ఊరి మీది? మాది బాలాయపల్లి మండలము, తిరుపతి జిల్లా సార్. శనివారం రండి, స్వస్థత ప్రార్థనకి. టాయిలెట్ వస్తుందా? రండి, విడుదల పొందుతారు. ఎన్నాళ్ళ మట్టి మీరు డయాలసిస్కి వెళ్తున్నారు? డయాలసిస్కి సోమవారం రోజు, వేస్తారు రోజు సార్. ఎన్ని సంవత్సరాలకి వెళ్తున్నారు? లేదు సార్, 6 నెలలు లేదు సార్. సరే రండి, విడుదల పొందుతారు యేసు నామములో. సరేనా? ఎక్కడికి? ఎక్కడ? ఎల్బీ నగర్ లో ఎక్కడ సార్? మాకు చాలా ఇక్కడి నుంచి రావాలంటే. మీరు అప్పుడు ఫోన్ చేయండి, చెప్తాం. రేపు నైట్ బయలుదేరుతావు? ఎప్పుడు బయలుదేరుతావు? రేపు వారం బయలుదేరుతాం సార్. ఇప్పుడు వచ్చినప్పుడు ఫోన్ చేయండి. ఇప్పుడు ఏమొద్దు. దయచేసి మీరు అడ్రస్ కొరకు నాతో లైవ్లో మాట్లాడొద్దు. ఆ నెంబర్లు ఉన్నాయి, తర్వాత మీరు కాల్ చేసి ఆ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి. ప్రభు కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హలో హలో సార్, గద్వాల. చెప్పండి అమ్మా. ఇవాళ నాది నా పేరు చిగునమ్మ. కాళ్ళ నొప్పి రాత్రి నుంచి. ఎందుకు రేపు వస్తాం ఊరికి. హైదరాబాద్కి వస్తున్నారా? రండి. యేసు ప్రభు నామములో మీకు విడుదల కలుగును గాక. ఆమేన్. దయచేసి ఈ అడ్రస్ కోసం నాతో మాట్లాడకండి. మీరు తర్వాత కూడా కాల్ చేసే నెంబర్లు ఉన్నాయి. యూట్యూబ్లో కూడా మీ ఫోన్ నెంబర్లు ఉంటాయి. యూట్యూబ్లో కూడా మీరు చూసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.
థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. గర్భఫలం లేని వాళ్ళు, మరి త్రాగుడుకు బానిసైనటువంటి వాళ్ళు, అనేకమైన దురాత్మలతో పీడింపబడుతున్న వారు, శోధించబడుతున్నటువంటి వారు రండి, విడుదల పొందండి. ఆమేన్. హలో హలో, నమస్తే సార్. చెప్పండి. నమస్తే, చెప్పండి. నాకు లివర్ ప్రాబ్లం సార్. ఆస్తమా ఉంది. ఓకే, ఎర్నియా ఉంది. సరే, అన్నీ ఉన్నాయిగా. ఎక్కడ ఉంటారు మీరు ఇంతకనే? నెల్లూరు డిస్టిక్, పల్లెటూరు సార్. వీలుంటే ఒకసారి రండి హైదరాబాద్కి. సంపూర్ణమైన స్వస్థత ఇప్పుడు అవన్నీ చూస్తున్నారు కదా మీకు. ఇవన్నీ చూస్తున్నారు మీకు. ప్రభా ప్రార్థిస్తున్నాను, కుమారుని దర్శించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఆయనకున్న రోగాలన్నీ తగ్గించండి వేస్తున్నాములు. ఆమె హైదరాబాద్కి రండి అయ్యా. ప్రస్తుతం అయితే స్పాన్సర్ పంపిస్తా సార్. నేను రాలేను, నాకు బాగలేదు సార్. రాలేకున్నాను. ఏం పేరు అది చూడండి, నెంబర్ కొట్టు. ఇదిగో ఇది వాక్యం అయిపోయాక 12 గంటలన్నరకి ఫోన్ చేయి, సరేనా? సరే సార్. సరే, ఈ నెంబర్ తీసుకోమనండి. ఇప్పుడు వచ్చిన నెంబరు. దేవునికి మహిమ కలుగును గాక. పాపము ఎవరైతే బాధల్లో ఉంటున్నారో, కష్టాలు ఉంటున్నారో, ఇబ్బందులు ఉంటున్నారో, ఒకవేళ మీరు రాకపోతే స్పాన్సర్ చేసుకుని మళ్ళీ ఫోన్ ద్వారా ప్రార్థన చేయించుకోండి, విడుదల పొందుతారు. వాటర్కి, ఆయిల్కి ప్రార్థన చేస్తాను. రాలేనటువంటి వారు, అందరికీ కాదు, మరి ఇక్కడికే రావాలని ఏం రూల్ లేదు. దయచేసి అర్థం చేసుకోండి. దేవుడు కార్యం చేస్తాడు, ఆయనకి అసాధ్యమైంది లేదు. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. అది కాదు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అది వచ్చేంత వరకు రానే. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఎంతమంది ప్రభువా శోధనలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఇరుకులో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు అయ్యా. ఎంతమందికి మేలు కలగవలసిన అవసరం ఉందో ప్రార్థిస్తున్నాను. దయతో జ్ఞాపకం చేసుకునండి. నీవే కార్యం జరిగించు, నీవే తోడుగుండు ప్రభువా. వారికి వివాహాలు కాని వాళ్ళు నాయన రోగములతో బాధపడుతున్నారు, మంత్రాలతో బాధపడుతున్నాడు, అనేక రకాలుగా దురాత్మతో శోధించబడుతున్నారు, రకరకాలుగా ఆర్థికంగా అదిగోనైనా. అలాగే ప్రభా వ్యాపారంలో అనేక రీతులుగా నష్టపోతున్న బిడ్డలు ఉన్నారు, కుటుంబంలో నష్టపోతున్నారు, కుటుంబంలో సమాధానం లేని బిడ్డలు ఉన్నారు. వారందరినీ దర్శించి విడిపించు, కార్యం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 దేవునికి మహిమ. మీ అందరికీ వందనాలు. మరి ఈ యొక్క ప్రోగ్రాం ఇలా చేయటానికి దేవుడు మాకు ఎంతో సహాయం చేశాడు. మరి మీరు ప్రతిరోజు కూడా మీరు లైవ్ చూడొచ్చు. దేవుడే కార్యం చేస్తారు, ఆయనకు అసాధ్యమైంది లేదు. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్. సంతోష్ సిద్దిపేట నుంచి వచ్చారు. సంతోష్ కీళ్ళ నొప్పులు, గుండెల్లో దడ, ఎప్పుడు చలి, థైరాయిడ్, కొలెస్ట్రాల్, రక్తం తక్కువ, క్యాన్సర్ అన్నారు. సంతోష్ నీకు తగ్గిపోతుంది. ఎక్కడున్నావు చిన్న? ఎక్కడున్నావు? సార్ 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 ఉయ్ రా ముందుకురా. ఏది ఎవరు వచ్చారు నీతో పాటుగా? భార్యనా? చప్పట్లు కొట్టండి గట్టిగా, పట్టుకోండి ఇద్దరు పట్టుకో. చప్పట్లు కొట్టాలి అందరూ, అలా కొట్టండి. స్తోత్రం నీకే స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్యూ జీసస్. ఏం పేరు నీ పేరేంటి? నా పేరు సంతోష్. సంతోష్. ఏం నీకేంటి అసలు ఏం బాధలు ఉన్నాయి? కేళ్ళ నొప్పులు? కేళ్ళ నొప్పులా? అవును సార్. గుండెల్లో దడ? అవును సార్. వస్తాయి సార్. ఛాతీలో థైరాయిడ్, కొలెస్ట్రాల్, రక్తం తక్కువగా ఉంది, క్యాన్సర్ అన్నారా? ఎంతమంది పిల్లలు మీకు? నాకు 4 పిల్లలు సార్. గుండె స్వీట్ కొట్టుకుంటుందిగా. 4 పిల్లలు. ఏం పని చేస్తావు? నేను మేస్త్రి పని చేయొద్దు కానీ ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది సార్. చూడండి చేతులు చూడండి. ఇగో చూపించాయి అట్లా.
హార్డ్ అయిపోయాడు మనిషి, కనపడుతుందా? హార్డ్ అయిపోయింది అంతా. ఎప్పటి నుంచి అవుతుంది? 6 సంవత్సరాలుగా. బ్లడ్ కూడా తక్కువ అయిపోయింది, హార్డ్ అయిపోయింది. చేతులు చూడరా హార్డ్ అయిపోయినాయి. ఎట్లా అనుకో బాబు. ఎంత పిల్లలు ఎంతమంది? 4 సార్. ఏ మేస్త్రి పని చేసుకుంటావా? ఎప్పుడు చేస్తలేను సార్, 4-5 సంవత్సరాలు అవుతుంది. ఓకే ఓకే. ఇక్కడ నిలబడి మంచిగా వస్తాయి సార్. తగ్గిపోతుంది చూసుకో. అంటే అసలు మామూలుగా ఎప్పుడు ఉంటుంది అక్కడ? కాదు సార్, ఎప్పుడైనా బాగా చలి పెట్టినప్పుడు కలుపుకుంటాయి సార్. కలుపుకుంటుందా? ఇప్పుడు అలా అంటే తగ్గిపోద్ది అది అంతే. తర్వాత గుండు కూడా చాలా ఇక్కడ స్వీట్ కొట్టుకున్నట్టుగా దడగా కనపడుతున్నా. ఎప్పుడు మనశ్శాంతిగా ఉండదు సార్. ఉండదా? ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఇన్నిసార్లు కింద పడ్డావు, లేచావు, నొప్పులు అన్నావు కదా, ఒళ్ళంతా ఉన్నాయా నొప్పులు? తక్కువ ఉన్నాయి సార్. చప్పలు కొట్టండి. ఈయనకి 5-6 సంవత్సరాలుగా ఇక్కడ రాసిందే చెప్తున్నాను నేను. సంతోష్కి కీళ్ళ నొప్పులు, గుండెల్లో తేడా, ఎప్పుడు చలి, థైరాయిడ్, కొలెస్ట్రాల్, రక్తం తక్కువగా ఉంది, క్యాన్సర్ అన్నారు. ఇప్పుడు కీళ్ళ నొప్పులు ఉన్నాయా? తక్కువ ఉన్నాయి సార్. కూర్చుని చూపించి అందరికి, మీ భార్య కూడా చెప్పు. ఇప్పుడు అడుగు సంతోష్కి ఇవ్వండి. కీళ్ళ నొప్పులు ఉన్నాయా సంతోష్? ఇప్పుడు తక్కువ ఉన్నాయి సార్. గుండెల్లో దడ ఉంది కదా, ఇప్పుడు దడ ఉందా? లేదు సార్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎప్పుడు చలి అంటున్నావు కదా, ఎప్పుడు ఉంటుందా చలి? ఇంట్లో. ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్లో ఉన్నావు, మొత్తం అందరిలో ఉన్నావు కదా, ఇప్పుడు నీకు చలి ఉందా? ఇదే ప్రార్థన మళ్ళీ చెప్తున్నా నీకు, ఏం జరుగుద్దో చెప్తాను, ఓకేనా? మొత్తం ఇక్కడ తగ్గించేసుకో, మొత్తం తగ్గిపోతాయి. ఇక్కడ కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతాయి, రక్తం కూడా ఇప్పుడు వచ్చేస్తుంది. క్యాన్సర్ అన్నారు, అది కూడా క్లోజ్ చేసేస్తున్నాను, ఏమి ఉండదు. చప్పట్లు కొట్టాడు, మరోసారి చప్పట్లు కొట్టాడు. హోలీ స్పిరిట్, ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. లే నిలబెడు. ఏంటమ్మా ఎట్లా ఉంది? మంచిగా అవటం అంటే ఏమైంది? ఇప్పుడు దాకా తెల్లగా పసుపుగా ఉన్నాయి కదా, హార్డ్గా. చూపించు బాబా, చూసే కలర్ వచ్చేసింది చూడండి, రెడ్, ఫుల్ యాపిల్ పండు. చప్పులు కొట్టండి. అది పవర్, అది గాడ్స్ పవర్, దేవుని శక్తి. చెప్పండి, అది ఏది? దేవుని. కీళ్ళ నొప్పులు ఎంతకాలం మట్టు ఉన్నాయి చిన్న నీకు? 5 సంవత్సరాలు. కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూర్చుని ఇస్తారు ఎక్కడన్నా, చూడండి మళ్ళీ సార్ చూపిస్తాడు మీకు. ఆమేన్. లేకమ్మా పళ్ళు కొట్టండి గట్టిగా. కాలు కూడా చూపించు. కూర్చో, నువ్వు కూర్చో, కాలు చూపిస్తాడు. అలా కాదురా, ఇట్లా ఇలా పెట్టి చూపించాయా, మీ ఆవిడకి చూపించాయా? ఈ కాలు చూపించాయా? అవి చూడు ఇప్పుడు పగిలియా. ఆమేన్. హల్లెలూయా. మెత్తబడిపోయి మంచిగా అయిపోతావు. తిందుగాని అన్నీ తినాలి నువ్వు, ఓకేనా? నేనే పెద్ద డాక్టర్. నీ ఇక్కడ 1 నిమిషంలో ఆ పేషెంట్ బాగైపోవాల్సింది. పరుగులు పెట్టా డేటా, ఉరుకో, ఇట్లా ఉరుకో. ఇప్పుడు సాక్ష్యం ఇస్తాడు ఆయన, చూడండి రా. ఆమేన్. మైక్ ఇవ్వండి ఆయనకి ఇచ్చేయండి. మైక్ పట్టుకొచ్చాను, మంచిగా పట్టుకో. సంతోషం, మైక్ పట్టుకురారా. ఇప్పుడు అలా పరిగెట్టావా? ఎన్నాళ్ళైంది అలా పరిగెట్టి? ఎప్పుడు ఉరకలేదా? నడుస్తావు. ఇప్పుడు ఉరికావు కదా, మళ్ళీ ఉరికి చూపించు. దమ్ము వచ్చేద్ది అట్లా ఉరికితే. అది చెప్తాడేమనుకున్నా, అలా ఉరికితే దమ్ము వచ్చేది దానికి. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. అది అలా ఉరికితే దమ్ము వచ్చేస్తుంది. ఆమె నువ్వు ఆ భార్య కూడా ఒక మైక్ ఇవ్వండి. అట్లా ఉరుకుతాడా మీ ఆయన? అసలు ఊరుకోడా? మైక్ చూపించు. దమ్ము వస్తుందేమో చెప్పు, అందరికీ చెప్పు. వస్తుందా? వస్తలేదు. ఓకేనా? కాళ్ళు కూడా ఇలా లేపుకో, ఓకేనా? ఇవన్నీ పట్టేస్తాయి నీకు. ఒక ప్రాబ్లం కాదు. పోండి. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అమ్మ నువ్వు ఒరిశానా మీదే? లేచి నిలబడు. ఇక్కడికి రా ప్రైజులాడు. ఒకటే ఏడ్చి ప్రార్థన చేస్తాడు. ఎవరన్నా వచ్చారేమో. మీరు ఈ తల్లి సాక్ష్యం ఒరిసేనా?
మైకులు ఇవ్వండి ఉరికి రా. ఇవి నడుచుకుంటూ వచ్చి చెప్పేది ఇక్కడికి రా. ప్రైజ్లో మా ఊరు బక్షపల్లి, గంజాం డిస్ట్రిక్ట్, ఒడిశా నుండి బరంపూర్ నుండి రేవు గోపాల్పూర్ నుండి నాకు నడాలంటే అర్ధగంట. బక్షపల్లి నడిస్తే నడిస్తా మా ఊరికి నడిస్తే బక్షపల్లి. బస్సు లేదా? ఉన్నది 70 రూపాయలు ఆటో ఛార్జ్. ఆటో ఉంది. నేను అడిగింది చెప్పు, కొంచెం స్పీడ్ ఎక్కువ ఉన్నది నీకు. ఇప్పుడు మీ పేరేంటి? ఫస్ట్ మీ పేరు చెప్పండి. మీ పేరేంటి? సరస్వతి. నీవెవరన్నా తెచ్చావు ఇక్కడ? ఇప్పుడు వచ్చావు కదా ఇక్కడ? అప్పుడు వచ్చానయ్యా. అప్పుడు వచ్చినప్పుడు ఏమి బాధతో వచ్చావు? అప్పుడు వచ్చినప్పుడు స్టార్టింగ్లో 2023లో వచ్చింది. అప్పటికి 10 బాధలు అయ్యా నాకు. 10 బాధలు. చెప్పండి, 10 బాధలు అంటే ఏంటి? నాకు కడుపులో పైతం అయిపోయి నోరు సేదు. నాకు కడుపులో పైతమయ్యా, పనుల రాకు పైతమయ్యి. ఎప్పుడు నుండో పైతం ఉంది, తెలియదు. ఇంత పెద్ద కడుపు. నేను నోరు సేదు, కళ్ళు కనిపించలేదు, కంట్లో నీరు. నాకు ఉండవలసిన జబ్బు కొన్ని సంవత్సరాల నుండి తలనొప్పు, కుద్దెట్టు ఇనుము రోడెట్టు పొడిచేసినట్లు తలనొప్పు, భుజాలు అరిగిపోయిన నొప్పు, నడుము నొప్పు, హార్ట్ ప్రాబ్లము, కడుపులో పుండు, దొడ్డుకెళ్ళిన నరము, మన సంచి కిందకి జారిపోయింది. నేను ఒకటి అది చెప్పు. ఈమెకి బాత్రూమ్ కాడ ఏమైంది చెప్పు. అది దొడ్డుకెళ్ళిన సంచి కిందకి జారిపోయింది. ఇది గమనించాలి. ఈ బాధ ఎన్ని సంవత్సరాలు ఉంది మీకు? నాకు కరోనాలోటే వచ్చేసింది అయ్యా. కరోనా టైంలోటే వచ్చేసింది. కరోనా టైమా? ఆ టైంలో అది కిందకి జారిపోయింది. అప్పుడు ఈ తల్లికి చాలా కష్టములో, ఏడుపులతో, ఏమేమో రోగాలని, చాలా, 1 కాదు 2 కాదు, అన్ని రోగాలు ఈమెతో వచ్చినాయి. 10 అంటుంది. మరి ఆ 10 ఇప్పుడు వివరంగా చెప్పడానికి ఇప్పుడు చాలా సమయం అది. అన్ని రోగాలతో ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ప్రార్థన చేసాము. అది ఎన్ని సంవత్సరాలు పడ్డావు ఆ బాధలో? నేను 6 సంవత్సరాలు పడ్డాను. 6 సంవత్సరాల బాధ. ఇక్కడ ఈ దుమ్ములకి సూదులేసి పక్క ఇది 20 సంవత్సరాలు పడ్డానయ్యా. 20 సంవత్సరాలు. ఏది ఎముకలకు ప్రాబ్లం అంట, దుమ్ములకు పడిపోయి కాలాల్లో గట్టిగా రాయిలాగా అయిపోయింది అండి. రాయిలాగా అయిపోయి కూర్చోలేను, పడుకోలేను. 2 పక్కలల్లా ఆ పరిస్థితి. ఈ భుజాలు అరిగిపోయి పడుకోలేను, ఏంటి పట్టుకోలేను, చేయలేను. తలనొప్పి కూడా 25 సంవత్సరాల నుండి. తలగా నొప్పి. హార్ట్ ప్రాబ్లం కూడా 20 సంవత్సరాల నుండి. ఓకే, ఇవన్నీ యేసు ఆశ్చర్యపరులు ఇప్పుడు ఫ్రై అయిపోయినాయా? బిల్కుల్. నడుము నొప్పి ఉన్నదయ్యా. నడుముల నొప్పి కూడా నాకు మళ్ళీ ఒకసారి ఫోన్ చేసావు, 2 సార్లు ఫోన్ చేసావు, ఏడ్చావు. 2 దేవతలు ఉన్నవయ్యా. కాళీమాత అనేసి ఉన్నది. మా తండ్రి గారి కంటే ముందు 5 తరాల ముందు నుండి సుందరం అనేసి వచ్చింది. దా గుడిలో పూజారిని నేను. ఆ 2 నా ఒంటి మీదకి వస్తే అందరూ అడుక్కుంటారయ్యా కష్టాలు. నాకు ఈ 9 బాధల నుండి సేవ చేసేదాన్ని. సోమవారం వస్తే ఒక దేవిలాగా నేనే తయారయ్యి ఊరంతా అమ్మ భోగమేయండి అని అడిగి 12 గంటలకు గుడికి వెళ్ళి ఆ జావలు అన్నము, మంగళవారం అయితే జావలు. మీ చిన్న కుదిరి ఇవి నిజమేనా? అక్కడ తలగలు ఊపుతున్నారు 2 కలిపి. ఈమె అట్లాంటివి చేసిందా? ఓకే, రైట్. చాలా పూజలు. ఇప్పుడు ఇంత ఖుషీలో ఉంది కదా, మోక్షం కాడ పేగు జారిపోవటం, నడువు నొప్పి, ఏమేమో ప్రాబ్లంతో వచ్చి అసలు ఆ మనిషి లేక లేదండి. ఒక ఆగం పిచ్చగా ఉందండి. మరి ఎంత దూరం నుంచి వచ్చానయ్యా, మీ ప్రోగ్రామ్ టీవీలో చూసి నేను ఎంత దూరం నుంచి వచ్చానయ్యా, నన్ను బ్రతికించమని నాకు ఎవరు లేరని ఏడ్చింది. నిజంగా ఎవరు లేరేమనుకున్నా నేను. నిజంగా లేరయ్యా, ఎవరు లేరు. నాకు భర్త లేరు, పిల్లలు లేరు. అక్కడున్నదేం లాభం? నాకు కష్టపడి ఇక ఏడుపులు. నేను అన్నాను, అమ్మ నువ్వు ధైర్యం ఉండు, నా దగ్గర అవసరమైతే నువ్వు ఉండొచ్చు అమ్మా, నీకు ఓపిక శక్తి ఉన్నంతకాలం ఎక్కడైనా ఉండు, నీకు ఓపిక అయిపోతే అయ్యా నేను చూస్తానని చెప్తే కొంచెం ధైర్యం అయింది. సరే అయ్యా పర్లేదని చెప్పింది, ఎవరూ లేరని చెప్పింది. మరి ఆ తల్లి ఈరోజు మొన్న ఫోన్ చేసి, అయ్యా మీరు ప్రార్థన చేశారు కదా అన్నీ తగ్గిపోయినాయి నేను ఫోన్ చేసింది. చెప్పలు. అలాగే నా బంధువులు. అయ్యా మరో మాట, నేను 2023 7వ నెలలో చనిపోబోతుంటాను 15వ తారీఖున. ఆ రోజు శనివారం అయ్యా.
నేను అది 2 సైతాన్లకు పిలుచుకొని ఈరోజే నేను ఉంటాను, నా చెయ్యి అందుకో రివైతే ఆపరేషన్లు బాగా అవుతాను. ఇవాళ ఒకరోజు ఈ జనాలకి ఎదురు చూస్తాను. టీవీలో కూడా ఏంటంటే వస్తున్నదో చూస్తానని టీవీ వేస్తే మీద వచ్చిందయ్యా. చనిపోవాలనుకున్నప్పుడు సంగతి చెప్పి నా మందు బాటిల్ తెచ్చినానయ్యా, ఫోటో అప్లోడ్ ఫోన్లో తీసుకుని వచ్చినాను. తేలేను కనుక అన్ని ఎక్స్ట్రాలు కూడా తేలేను కనుక అది మీరు అన్నారు ఒక ఆవిడకి ఇక్కడ చెయ్యిలు పైకి ఎత్తాడు, నాకు నొప్పులు పోయేవయ్యా. ఈ చేతులు నొప్పితో వచ్చారంట. ఇక్కడ టీవీలో చూస్తున్నారు, ఆ టీవీలో చూసినప్పుడే ఈ చేతులు నొప్పులు పోయినా. అట్లా అనకండి, అలాగ అనకండి, మంచిగా అనండి. టీవీలో చూస్తున్నప్పుడా ఇక్కడికి వచ్చినప్పుడా? మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కాదయ్యా, నేను టీవీ వేస్తున్నాను సైనాలు ఫట్టమని మీరు ఏంటన్నారంటే ఒక అమ్మకి చేతులు పైకెత్తమ్మా అంతడికి నా నొప్పులు పోయినవయ్యా. చప్పట్లు కొట్టాను, చప్పట్లు కొట్టాను. నాకు 3 నిమిషాల దాకా అని తెలియలేదు. అది సీరియలా సినిమాని చూస్తున్నాను అలాగే ఆగి. అంటే ఇదేంటో తెలవలేదన్న, తెలియదు. నా కేసు అంటే పరాసాయము, కోపము. ఎవరు చెప్తే ఈ బూతులు ఏసైకైనా చెప్పిన వాళ్ళకి తిట్టంతానయ్యా. అప్పటికి మీరు ఏంటన్నారు, అమ్మా ఎంత డబ్బు ఖర్చు పెట్టారు అంటే ఆవిడ 1,00,000 2 లక్షలు చెప్పింది అయ్యా. మరి ఇప్పుడు ఏసైకి ఏంటి ఇచ్చావమ్మా అంటే ఏంటి ఇవ్వలేదు, గుండెలు బాదుకోండి. ఏడుకోండి మాట్లాడారు. ఓకేనా అమ్మా సరస్వతి, నువ్వు వేసే ఇక్కడికి వచ్చావు కదా, ఎన్నో రాష్ట్రాలు ఇక్కడికి వచ్చింది, ఎన్నో జిల్లాలు దాటి. నీకు నన్ను కొడుకుగా అప్పుడు అన్నాను చూడు, ఇది కారణము. నీవు నన్ను టీవీ నుండి ఏసై నీ దగ్గర ఉండే దేవుడి కంటే ఎక్కువయ్యా నేను చెప్తున్నాను. దేవుడు ఈరోజు కనిపించు, ఈరోజు నీకు కనిపించద్దు ప్రజలకు నేను ఎప్పటికీ నా జీవితంలో ఎప్పుడైనా ఇక్కడికే నేను వస్తానయ్యా. నేను ఎందుకున్నానంటే నలుగురికి పంపించాలి ఏసయ్య దగ్గర కనీసం ఉన్నాను. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. రాధ్యం మహేష్ గుంటూరు నుంచి వచ్చారు. దమ్ము చెవిలో చీము కారు తగ్గిపోద్దమ్మా దా. గుండెలో నొప్పి, 2 చిన్న విషయాలే. గుండెలో నొప్పి, రాజ్యం మహేష్ ఇద్దరు ఎక్కడున్నారు? మీరు గుంటూరు నుంచి వచ్చారా? రా తల్లి దా, తగ్గిపోతా. రా అమ్మ దగ్గర గుంటూరు ఇక్కడేగా. నా కొడుకు డ్యూటీకి వెళ్తలేదు. ఓకే, అది ఎందుకు? ఆయనకా తగ్గించేస్తా. చెవిలో చీమి సెకండ్స్లో తగ్గిపోతాయి. గుండెలో నొప్పిని ఇప్పుడే తగ్గిస్తున్నా, చూసుకోమ్మా. అమ్మాయి నువ్వు బాధపడుకో తల్లి. నీ పేరేంటి? రాజ్యం. అక్కడే నేను కోమర్లో ఉన్నప్పుడు మీరే వచ్చి నాకు సిలువ గుర్తేసారు హాస్పిటల్కి వచ్చి. నేను ఎప్పుడు వచ్చాను? హాస్పిటల్కి వచ్చారు మీరంట, నాకు తెలీదు. అప్పటి నుంచి నేను వస్తానే ఉన్నా. ఎక్కడ మీది? కోమ ఏంటి? ఏ ఊరు మీది? సరూర్ నగర్. ఆపరేషన్ చేసి కోమల్లోకి వెళ్ళిపోయా. ముసలైన మీ భర్త? కాలు లేదు ఆయన వస్తాడు, నేను వస్తా, మేమందరం. నువ్వు బతికే ఉన్నావా? చచ్చిపోయి అనుకుంటున్నానమ్మా. దేవుడు అసలు కోమలు ఉంటాం కాదు, వీళ్ళ కోడలు నర్సు, ఇలా ఆయన ఇప్పుడు ఈ పిల్లలందరూ ఇగో ఎల్బీనగర్ హాస్పిటల్ వేసారు, ఇవన్నీ కోమలు ఉందా. వాళ్ళ విశ్వాసం ఏంటంటే అంతకుముందు వీళ్ళ భర్త వచ్చారు ఇక్కడ, ఎందుకు రావట్లేదు? కాలు లేదు ఆయనకి కదా. మీ కొడుకులు వాళ్ళందరూ అమ్మాయికి లేకున్నారు బాగా. అయితే ఎంతకాలమైంది నీ దగ్గరికి వచ్చి? నేను గుర్తుందా? నాకు తెలియదు కదయ్యా. తెలియలేదు. నీకు ఈ జబ్బు అది వచ్చి కోమలకి వెళ్ళిపోయింది ఎంతకాలమైందో తెలుసా? ఏమో వాళ్ళు నాకు చెప్పలేదయ్యా. అమ్మి పేరాయిలు వాటర్. వీళ్ళ కోళ్ళు నర్సు కదా మీ కోళ్ళు? అవును, ఒక కోళ్ళ ఏమో ఇంట్లో ఉంటుంది. వాళ్ళిద్దరే మరి నాకు ఇట్లా చేశారు. మా మొత్తం ఫ్యామిలీకి అంతా మీరు చెప్పారంటే అప్పుడు మా బిడ్డతో. నేను చెప్పానా? మీ కూతురు ఎక్కడో ఉంటుంది. అవునయ్యా, మా కొడుకు కూతురు. వీళ్ళంతా అమ్మాయికులండి. ఈమె కొంచెం బాగానే ఉంది, ఈమె నేను చూడలేదు. కోమలు ఉంటుంది, మనం వెళ్తాం, ప్రార్థన చేసి బయటకు వచ్చాం. చాలా డబ్బులు తీసేసుకుంటున్నారు వాళ్ళు అక్కడ హాస్పిటల్లో. 7 లక్షలు అయింది అంటయ్యా. అసలు ఏమీ లేదు ఈమె దగ్గర. 2 కొడుకులు అమ్మాయికులే. కొడుకులు 2 అనుకుంటా నీకు. 2. నువ్వు ఈమె భర్త ఫోన్ల మీద ఫోన్లు చేసుకుని
నన్ను పిలిపించుకున్నాడు అక్కడికి. నా భార్య మీరే బతికిస్తారు, డాక్టర్లు బతికించలేరు, కోమలోకి వెళ్ళిపోయింది. పైసలు అయితే నేను కాదు సమస్య, కోమలోకి వెళ్ళిపోయింది. నా భార్యని మీరే బ్రతికిస్తారని పోరాడి నన్ను పిలిపించుకున్నాడు. నేను వెళ్ళి చిన్న ప్రార్థన చేశాక దేవుడు కార్యం చేశాడు. ఇంటికి వచ్చాక నీతో మాట్లాడాను, నేను నాకు గుర్తులేదు. అసలు చాలా రోజులు నాకు అసలు ఎక్కడున్నానో ఏదో తెలియదు అయ్యా. అయ్యా యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎమర్జెన్సీలో వెంటిలేటర్ మీద పెట్టారు, కోమలు ఉన్న మనిషి. ఇవాళ సాక్ష్యం చెప్పడానికి వచ్చింది. సరూర్ నగరే కదా మీది? సరూర్ నగర్. 2 కుమారులు 1 కుమార్తె. ఎక్కడికి వెళ్తామన్నారు, నిజమే కదా? నువ్వు అక్కడనా? ఎక్కడ వెళ్తావు? మీరుపేట? ఎక్కడ వెళ్తావు? మలక్పేట వెళ్తారు. కాబట్టి నిజంగా చెప్తున్నాను, ఎంతమంది మీకు సేవకులు ఉండొచ్చు, ఎంత పెద్ద సంఘం ఉండొచ్చు, ఇక్కడ పాస్టర్ గారు వేరు. చప్పట్లతో ప్రభు. కోమాలోకి వెళ్ళిపోయిన మనిషి అప్పటికే చాలా రోజులు అయింది. 4 రోజులు అన్నానంటే అప్పటికే చాలా రోజులు అయింది. రాట్ల బయటికి మనకి స్పాన్సర్ ఇచ్చి ముందే అకౌంట్లు వేసేయాలి. మన అకౌంట్లో స్పాన్సర్ వేసేసి పిలిపించుకున్నారు. దాని ప్రతిఫలం డే బై వచ్చేసింది. 2-3 రోజుల్లో నేను డిశ్చార్జ్ అయిపోయి వచ్చేసారు ఇంటికి. వచ్చాక నేను మాట్లాడాను అమ్మతో, ఏడ్చింది. మంచి విశ్వాసరాలు, మంచి విశ్వాసి, భర్త కూడా మంచి విశ్వాసులు. పట్టుకో ఈ చేతిలో నొప్పి ఇప్పుడు ఉందా? ఇప్పుడు దాకా ఉంది కదా. ఫస్ట్ ఆవిడ ఇలా కోడలు నర్సు కాబట్టి ఏదో జరిగింది. వెళ్ళి చిన్న ప్రార్థన చేశాను. అమ్మ మళ్ళీ సాక్షిగా ఒంటరిగా వచ్చి సాక్ష్యం చెప్తుంది. కోమాలో ఉన్న మనిషి సాక్ష్యం చెప్తాకు వచ్చింది. నేను అన్ని చర్చిలకి వెళ్ళి చెప్తున్నానయ్యా, మీరు వచ్చారు, నాకు పేరు చేశారంట. నేను కోమలో ఉన్నప్పుడు పాస్టర్ గారు వచ్చాక నేను కళ్ళు తెరిచానంట. అప్పుడు వరకు కళ్ళు మూసుకునే ఉన్నాయంట. కళ్ళు మాత్రం తెరిచి చూస్తున్నా కానీ గుర్తుపట్టట్లేదు. 3 సార్లు వచ్చాను కానీ సాక్ష్యం చెప్పలేదు. పేరు చేశారు, వెళ్ళిపోయా. వాటర్ బాటిల్ కూడా నేను ఎలా గుర్తుపడతాను? ఇన్ని వేల మందిలో పేర్లు చెప్తే గుర్తుపడతానండి. మీరు 10 సంవత్సరాల క్రితం వచ్చినా పేరు చెప్తే గుర్తుపడతా, మనిషిని గుర్తుపట్టను, ముఖం గుర్తుపట్టను. ఎందుకంటే ముఖం నేను చూడను. పేరు చెప్తే ఆ రోగాలు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు అన్నీ చెప్పేస్తాను. ఇప్పుడు మీరు వెళ్ళే చర్చి కూడా చెప్పేశాను నేను. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రంగూడ యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 79935267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.